హే వ్యూవర్స్ హాయ్ వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ అంజలి. సో బేసికల్గా నా ముందు కూర్చున్న అతను ఎవరో తెలుసా? వెరీ సీనియర్ అండి. అంటే ఆయన ఆల్మోస్ట్ మనకి పోలీస్ ఆఫీసర్, పొలిటీషియన్, ఒక మంచి మామ, మంచి ఫాదర్, ఇలా ఎన్నో క్యారెక్టర్స్తో, ఎంతోమంది హీరోస్తో, ఎంతోమంది స్టార్ డైరెక్టర్స్తో కలిసి వర్క్ చేశారు. సో నన్ అదర్ దాన్ వన్ అండ్ ఓన్లీ కోటేశ్వరరావు గారు మనతో పాటు ఉన్నారు. సో ఆయనతో మాట్లాడి ఆయన కెరియర్ గురించి, ఆయన పర్సనల్ లైఫ్ గురించి, అండ్ ఆయన డైరెక్టర్స్తో అండ్ స్టార్ హీరోస్తో కలిసి వర్క్ చేసినప్పుడు ఆ ఎక్స్పీరియన్స్, ఎన్నో మెమరీస్ని మనతో షేర్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. నేను ఎంతగానో వెంటబడితే అప్పుడు ఓకే ఇస్తాను అని అయితే అన్నారన్నమాట ఇంటర్వ్యూ. సో ఫైనలీ విత్ మీ. సో ఆయనతో మాట్లాడి బోల్డ్ అనే విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్ బాగున్నారా? బాగుందండి. అఫ్ కోర్స్ సార్, ఇంత ఫిట్ అండ్ ఫైన్గా ఉన్నారు. నేను ఆ క్వశ్చన్ అడగడం నాదే తప్పనుకుంటా. బట్ సార్, అంటే మిమ్మల్ని చూడగానే ఆర్ఎల్స్ మీ ప్రొఫైల్ రాగానే నాకు ఒక చిన్న కన్ఫ్యూజన్ అయితే ఉంది సార్. మీ పేరు కోటేశ్వరరావు గారు, ఓకే, మానవ అన్నది ఇంటి పేరా? ఓకే. సో కోటేశ్వరరావు అన్నది పేరు. నాకు అంటే సర్చ్ చేసినప్పుడు చాలామంది మానం ఏదేదో అన్నారు. కోటేష్ మానవ అని కొన్ని మూవీస్లో వచ్చింది, కొన్నిట్లో కోటేశ్వరరావు మానవ అని వేస్తారు. ఓకే. సో కోటేశ్వరరావు అంటేనే ఎక్కువగా తెలుస్తుంది కదా సార్. బట్ నేను కంపెనీ కరెస్పాండెన్స్ అంతా కూడా కోటేశ్వరరావు మానవ అనే చేస్తాను. ఓకే. సో సార్, జర్నీ ఎలా స్టార్ట్ అయింది? ఇండస్ట్రీకి ఎలా వచ్చారు? ఏంటి ఇండస్ట్రీ? కాలేజ్లో కల్చరల్ యాక్టివిటీస్లో చాలా అగ్రెసివ్గా ఉండేవాడిని. స్టేట్ ఫస్ట్ ఎస్ఏ రైటింగ్లో. ఎస్ఏ రైటింగ్ మోనాయిస్లో స్టేట్లో 8th ప్లేస్. వావ్. అట్లాగే కామారెడ్డి కాలేజ్ నేను చదివింది. ఓకే. అక్కడ కాలేజీ హిస్టరీలో ఫస్ట్ అండ్ లాస్ట్ 3 days కల్చరల్ యాక్టివిటీస్ నేను నా టైంలో కండక్ట్ చేశాను. మీ టైంలో మీరు చేశాను. వావ్. తర్వాత నా తర్వాత నెక్స్ట్ ఇయర్లో వాళ్ళు 2 days చేస్తే సెకండ్ డే గొడవలు వేసి ఆపేయాల్సి వచ్చింది. ఓకే. సో ఆ కాన్ఫిడెన్స్తో చెన్నై వెళ్ళిపోయారు. చెన్నై అప్పుడు మద్రాస్. ఓకే. అప్పట్లో మద్రాస్. ఓకే. వేజెళ్ళ గారి దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేశారు. 6 months చేసిన తర్వాత నాకెందుకో మనం ఇక్కడ జల్ కాలేమని చెప్పేసి వచ్చేసాను. ఓకే. ఎందుకంటే చదువుకున్న సపోజ్ అక్కడ ఒక 4-5 years ఆర్ ఈవెన్ 3 years కంటిన్యూ అయితే తర్వాత బయటకు వస్తే ఉద్యోగం కూడా రాదు అని చెప్పి తెలిసింది. తర్వాత ఈవెన్ అక్కడికి వెళ్ళకముందు సంబంధాలు వచ్చాయి పెళ్ళికి. అక్కడికి వెళ్ళే ఇంకా పిల్లని ఊరు అన్నది కూడా క్లారిటీ వచ్చేసింది. అదొక భయం. ఓకే. అంటే ఈవెన్ ఇప్పుడు కూడా కొంతమంది డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు అయితే నేను డిస్కస్ చేస్తా ఉంటే అప్పుడే కదండి, ఇప్పుడు కూడా పరిస్థితి అట్లాగే ఉంది. పాపం సార్, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చాలా మంది సోలోలే. ప్రాబ్లం అయితే ఉంది అది. ఎందుకు మళ్ళీ తర్వాత అని చెప్పేసి వచ్చి మార్కెటింగ్ జాబ్లో జాయిన్ అయ్యాను. తర్వాత ఫోర్స్ మ్యారేజ్ తర్వాత 3 years కంటిన్యూ అయ్యి దెన్ బిజినెస్ స్టార్ట్ చేస్తే 97లో నా బిజినెస్ ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్లో ఒక స్టాల్ ఉంది. ఓకే. అక్కడికి ముక్కురాజు గారు వచ్చారు. ఆయన నేను చేసిన సినిమాలన్నిటికీ డాన్స్ మాస్టర్ వేజెల సత్యనారాయణ గారి దగ్గర. సరే ఆయన నేనా కాదని చూసినాడు, ఎందుకంటే 13 years అయింది. ఫిజికల్ చేంజెస్ చాలా వస్తాయి కదా, 20 years కుర్రాడికి 35 వచ్చేసరికి. సరే నేను గుర్తుపెట్టి పలకరిస్తే ఏం చేస్తామంటే ఇదండి వ్యాపారం. సరే ఒకసారి ఇంటికి రమ్మన్నారు కృష్ణానగర్. వెళ్తే ఇక పిచ్చాబట్టి మాట్లాడితే సరే ఇక ఎట్లాగే బిజినెస్ అంటున్నావు కదా, యాక్టింగ్ చేసుకోవచ్చు కదంటే అప్పుడు ఫస్ట్ టైం ఎన్కౌంటర్ చేశాను. శంకర్ గారు ఫస్ట్ మూవీ 97లో. అట్లా 2002 వరకు చేసి వాయిస్ వేరే వాళ్ళది ఉండేది. దెన్ సాటిస్ఫై కాక మళ్ళీ అగైన్ ఆఫ్. బిజినెస్ కూడా అప్పుడు బాగా పీక్లో ఉండేది. తర్వాత మళ్ళీ 7-8లో యాక్సిడెంటల్గా కింగ్లో చేయాల్సి వచ్చింది. అంటే వేరే ఆర్టిస్ట్ కోసం వాళ్ళు చూసి అతను సెట్ కాకపోతే నేను వెళ్ళాల్సి వచ్చింది. అంటే వాళ్ళకి సేమ్ 6 feet ఉండాలి, వైట్ ఉండాలి. ఓకే. అతను నా ఫ్రెండ్ శ్రీనివాస్ గారు అని చెప్పేసి, ఆయన బ్లాక్ ఉంటారు. ఆయన చెప్పాడు నువ్వు వెళ్ళి కోటేశ్వరరావు అంటే నేను వెళ్ళా. శ్రీనివాస్ గారు చెప్పారు ఫస్ట్ టైం ఇది వాయిస్ అయితే బాగుంది, మీకు డబ్బింగ్ చెప్పారంటే చెప్పలేదండి అంటే నా సినిమాలో ఫస్ట్ టైం చెప్పండి అన్నట్టు చెప్పాను. సరే మనం ఎందుకు ట్రై చేయకూడదు. ఈ మధ్యలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఇన్సిడెంట్ అంటే నా 2 showroomలు అక్కినే నాగేశ్వరరావు గారు స్టార్ట్ చేశారు. ఓపెన్ రిబ్బన్ కట్ చేసి ఇనాగ్రేషన్ చేసాం. ఒకటి ఉస్మాన్గంజ్లో, ఒకటి అమీర్పేటలో. ఓకే. అఫ్కోర్స్ 3rd showroom మురళీమోహన్ గారు చేశారు. 2000 అది బహుశా 6లో చేసాం. ఇది 2002లో నాగేశ్వరరావు గారు చేసినప్పుడు జనరల్గా వెళ్ళి ఆయనతో కూర్చోవడం, మాట్లాడడం చాలా సరదాగా ఉంటారు. అప్పటి వరకు నేను చెప్పలే ఆయనకి ఏది నేను యాక్ట్ చేస్తున్నానని చెప్పి. ఏదో సినిమాల గురించి వస్తే ఆయన చెప్పారు సుడిగుండాలు మేము ఎక్స్పెరిమెంట్ చేసాము, డబ్బులు పోయినాయి, ఈ మరో ప్రపంచం అనుకుంటా వాళ్ళు చేసింది, ఇంకోటి అట్లా.
సుడిగుండాలు మంచి సినిమా అండి అని చెప్పేసి నేను ఆ డైలాగులు చెప్పాను. అందులో ఆయన ఎలా చెప్పారో అలా చెప్పాను. నేను నువ్వు యాక్టింగ్ కూడా చేస్తావా అన్నారు. అవునండి అన్న. అయితే ఏమేమి చేసావంటే నేను ఫలానా. అప్పటివరకు నేను చేసిందంటే శంకర్ గారి 3-4 సినిమాలు చేశాను. తర్వాత అన్నీ మోహన్ బాబు గారివి లేకపోతే దాసరి గారివి చేసేవాడు. యూఆర్ ఇంటూ రాంగ్ క్లచెస్ అన్నారు. ఓకే. నాకు అర్థం కాలేదు సార్ అన్న. అర్థం అవడానికి ఏముంది ఇందులో, నువ్వు పెద్దవాడితో గొప్పవాడితో కదా పోవాల్సింది. ఎవరికైతే కడుపులో ఫైర్ ఉంటుందో వాడితో వెళ్ళు, యంగ్ డైరెక్టర్స్, యంగ్ రైటర్స్, అప్పుడు నీకు ఏదైనా ఉపయోగం ఉంటుంది అన్నారు. సో అప్పుడు తర్వాత మనం కొన్ని రోజులు ఆలోచించి మళ్ళీ అఫ్కోర్స్ సైలెంట్గా ఉన్నా, చేయలేదు. 9లో రైడ్ రమేష్ వర్మ గారు, తర్వాత లీడర్ శేఖర్ కమల గారు, తర్వాత భీమిలి కబడ్డీ జట్టు తాతినేని సత్య గారు, ఇట్లన్నీ యంగ్ డైరెక్టర్స్తో చేసుకుంటూ వచ్చా. తర్వాత ఈవెన్ నాకు ఈ బ్రేక్ కొంచెం ఇండస్ట్రీలో ఐడెంటిఫికేషన్ వచ్చింది కూడా మిర్చి, కొరటాల శివ గారిది ఫస్ట్ మూవీ. తర్వాత ఆయన అన్ని సినిమాలు ఇంక్లూడింగ్ ఆచార్య వరకు అన్నీ చేసుకుంటూ వచ్చాను. కాకపోతే ఆచార్యలో వెళ్ళిపోయింది, దెన్ భరత్ అనే నేనులో కూడా నా క్యారెక్టర్ వెళ్ళిపోయింది. ఓకే. అట్లా యంగ్ డైరెక్టర్స్తో చేసిన తర్వాత ఓకే కొంచెం మంచి క్యారెక్టర్స్ పడడం, అంటే ఒక టైప్ ఆఫ్ క్యారెక్టర్స్కి ఇప్పటివరకు నేను చేస్తూ వచ్చాను, వాళ్ళు ఇస్తూ వస్తున్నారు. లైక్ పోలీస్, పొలిటీషియన్, అప్పుడప్పుడు డాక్టరు, చిన్న సినిమాల్లో ఫాదర్ క్యారెక్టరు. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే పెద్ద సినిమాల్లో చిన్న క్యారెక్టర్, చిన్న సినిమాల్లో పెద్ద క్యారెక్టర్స్ పడుతూ ఉన్నాయి. చిన్న సినిమాలు ఏమైనా ఐడెంటిఫికేషన్ కాదు, తక్కువ ఉంటుంది. అఫ్కోర్స్ హిట్ అయితే ఐడెంటిఫికేషన్ వస్తుంది. సో అట్లా వెళుతుంది. ప్లస్ అఫ్కోర్స్ నేను 100% దీంట్లో లేను, ఏది మన యాక్టింగ్లో లేను. ఓకే. మీకు బిజినెస్ కూడా బిజినెస్ ఉంది. నేను ఎలికా చిమ్నీస్ అండ్ వర్ల్పూల్ చిమ్నీస్కి తెలంగాణ, రాయలసీమ డిస్ట్రిబ్యూషన్ చేస్తాను. ప్లస్ ఆంధ్ర కూడా లైక్ రిలయన్స్, క్రోమా, విజయ్ సేల్స్, వీటన్నిటికి నా దగ్గర నుంచి వెళ్తాయి. సో ఇటు పక్క బిజినెస్ ఉంది అండ్ యాక్టింగ్ రెండింటిని మేనేజ్ చేసుకోవడం అంటే, ఈవెన్ నా దగ్గర మొత్తం స్టాఫ్, ప్రమోటర్స్ అని చెప్పేసి ఆల్మోస్ట్ ఒక 100 మెంబర్స్ వరకు ఉంటారు. దెన్ నా 3 రిటైల్ షోరూమ్స్ ఉన్నాయి, లైక్ కుకట్పల్లి, గచ్చిబౌలి, చందానగర్. ఓ మై గాడ్ సార్, ఇవన్నీ చేస్తూ ఒక 7-8 డేస్ చేస్తూ ఉంటా. ఓకే. సో హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.